నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా తండ్రి, పలుమార్లు పిలిచావయ్యా, నీ వినకపోతే పలుమార్లు తండ్రి చేర్చుకోవాలని మీతో సత్సంబంధం కలిగి ఉండాలని పిలిచావయ్యా. నా ప్రవర్తన బట్టి, నా పాపమును బట్టి, నా క్రియలను బట్టి నీకు దూరంగా జీవించు, క్షమించు నిరంతరము కలిగింది. నాలో ఈ 7 గుణ లక్షణాలు లేకుండా దేవా కనికరించు. ఈ 7 గుణ లక్షణాలు నా జీవితంలో ఉండకూడదయ్యా. మీరు నన్ను క్షమించి, నన్ను కనికరించి దేవాని రాజ్య విస్తరణ కొరకు బలంగా పడుకోండి. దేవాని రాజ్య విస్తరణ కొరకు బలమైన పాసాలంతా ఇందులో వచ్చి ఈ నామానికి మహిమార్థంగా మనం ఉంచుకోండి. మీ కృప చూపించి నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. తండ్రి మీ నామాన్ని మాత్రమే కనపరుస్తూ త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రస్తుత దినాలలో ప్రతి ఒక్కరికి కావలసిన అధ్యాయం ఈ 23వ అధ్యాయం. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ఈ వాక్యాన్ని స్మరించేటప్పుడు, ఈ వాక్యంలోని లోతైన విషయాలను తెలుసుకోవడానికి, దాంట్లో ఉన్న విషయాలను దేవుడు మనకి ఏ విషయాలను బయలుపరుచున్నాడో ఆ విషయాన్ని మనసారా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి వాక్యం సమయంలో బైబిల్ను చదువుకుంటా, అధ్యాయం చదువుకుంటా ఉండదండి. క్రైస్తవులకుండే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఉండే దౌర్భాగ్యమైన వ్యాధి, రోగం. ఎందుకంటే ఇంగ్లండ్లో వారంతా టైం ఉంటుంది, అప్పుడు బైబిల్ చదువు. ఒక వాక్యం చెప్తే అధ్యాయం అంతా చదువుకుంటూ కూర్చుంటారు. పనికిమాలిన బుద్ధి, అది సైతాన్ ఇచ్చేటువంటి బుద్ధి. వాక్యం వాళ్ళలోకి పోదు. ఈ వాక్యం చదివే వాక్యం వాళ్ళ జీవితాల్లో వెలిగింపబడుతూ దాని ద్వారా సైతాను మహిమపరచబడతాడు. ఈరోజు మనం వచ్చాము దేవుని మహిమపరచడానికి, హల్లెలూయా. దేవుని నామాన్ని కనపరచడానికి, ఆయనకి సన్నిహితంగా పరచడానికి దేవుని ఈరోజు మనం తీసుకొచ్చాము. దేవుని కొరకు జీవించి, దేవుని కొరకు నిలబడి, దేవునితో మరణించి ఆ పరలోక రాజ్యానికి చేర్చబడడానికి ఈరోజు మనం అందరూ కూడి ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకు వాక్యాన్ని వినాలంటే ఆ వాక్యమే దేవుడైనా, ఆ వాక్యమే దేవుడైనా, ఆ దేవుడు మనలోకి వస్తే చెవులో నుంచి దేవుడు వచ్చి హృదయంలో కూర్చొని నివాసం చేస్తే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో మనకు ఆత్మ అభివృద్ధిని, ఆత్మ అభిషేకాన్ని పూర్ణతను దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి శబ్దము, ప్రతి మాట మనం జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు మనకు తృప్తిని కలిగిస్తాయి. దేవుని మాటలు మనకున్న తప్పిదములను సరిదిద్దుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఒకరోజు అలాగే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే, వాక్యం చెప్పే టైంలో మనుషులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడు, మనుషులను ఉద్దేశించి కాదు. ఎవరి గురించి ఎలా హెచ్చరించినా, ఎలా కనిపించినా, ఎలా బోధించినా, ఎలా సరిదిద్దినా ఆ వాక్యాన్ని విని సరిదిద్దుకొని హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించినటువంటి మనసు కలిగి ఉంచాలని మనము ఆ హృదయం కలిగి దేవుడికి ఎలా అనుకుంటున్నా మాట్లాడాలి. ఆ దేవుడు మాట్లాడి అదే స్వార్థ 23వ అధ్యాయం 37 వచ్చిన దయచేసి చదవండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును, అలాగే నీవు నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకున్నానని ఇంటిని కానీ మీరు వల్లకపోతే
యెరూషలేమా యెరూషలేమా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ అధ్యాయం అంతా 29 వచనాలు ఉన్నాయి కాబట్టి ఈ భాగంలో అన్ని విషయాలు తెలియజేయాలి. అయితే దాంట్లో 7 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా వాక్యానికి నేను ఇంకా వెళ్ళట్లేదు. వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి ఆలోచిద్దాం. దీంట్లో ఒక శబ్దం పదే పదే వస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఈ వాక్యాన్ని ఒకవేళ నేను చెప్పింది విన్న వాళ్ళు చెప్పకండి, మిగిలిన వాళ్ళు చెప్పాలి. ఒక శబ్దం పదే రిపీట్ అవుతా ఉంటుంది. చదవండి, ఎక్కడ ఏ భాగంలో పదే రిపీట్ అవుతూ ఇక్కడ ఒక శబ్దం పదే రిపీట్ అవుతా ఉంటుంది. అయ్యో ఎన్నిసార్లు ఆ పదము ఆ శబ్దము వినబడింది? చూడండి ఎన్నిసార్లు. దీన్ని బట్టి నాకు అర్థమైంది మీ ఇళ్ళలో బైబిల్ చదవలేదని. రేపు 23వ అధ్యాయం అని చెప్పినా కూడా వారమంతా 23వ అధ్యాయం గురించి ధ్యానమే లేదు. కొంతమందికి ఇంకొక ధ్యానం ఏం ధ్యానం? ఎన్నిసార్లు 7 సార్లు అయ్యో అనే శబ్దము రాయబడింది. అయ్యో అనే శబ్దం 7 మార్లు చెప్పబడింది. అయితే తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత దేవుడు యెరూషలేమును చూసి యెరూషలేమా యెరూషలేమా అని యెరూషలేము చూసి దుఃఖపడ్డాడు. కోడి ఎలాగూ తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నో అలాగూ నేను దాచుకోవాలని నేను చూశాను, నేను పిలిచాను, నేను పలుమారు నీ దగ్గరకు వచ్చాను, కానీ నీవు వినకపోతివి, నీవు లోపడకపోతివి, నీవు తిరస్కరించితివి అనేటువంటి మాట అర్థం అక్కడ రాయబడింది. ఈరోజు మనకు కూడా దేవుడు కోడి ఏ విధంగా తన పిల్లల్ని కాపాడుతుందో ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడాలని ఆశపడుతుంటాడు. ఆ ఆశ కలిగి మనం జీవించాలి. అలాంటి తపంతో, అలాంటి ప్రవర్తనతో, అలాంటి విధానంతో మనం ఉండాలని మన ముందుకెళ్ళి వెళ్ళే ముందు వాక్యానికి వెళ్ళే ముందు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్ళి మనము వాక్యంలో ధ్యానించగా ప్రార్థన మహాత్మైన తండ్రి, నీకు అనేకమైన స్తోత్రములు వందనములు. ఈ సౌఖ్యంలోకి వస్తున్నాం. మీరు అందించిన వాడిగా అందరికీ మీరు మాట్లాడే దేవుడు ప్రభా, ప్రతి శబ్దము ప్రతి ఒక్కొక్కరిని కదిలించులాగున, వ్యక్తిగతంగా నా జీవితంలో కదిలించబడలాగున, మీకు సమీపస్తులుగా మేము జీవించడానికి దేవా నాతో మాట్లాడి నిశ్చలో చాటును మరుగుపరిచి మీ వాక్ ప్రత్యక్షతను నాకు దయచేయ. మీరు మాట్లాడితే మేము బతుకుతామయ్యా, మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుంటాయ్యా, మీరు మాట్లాడితే మా జీవితాలు వెలుగుమై ఉంటుంది, ఆత్మపూర్ణత కలిగి ఉంటామయ్యా. మీరు మాట్లాడితే మీరు మాట్లాడతారు. మేము విశ్వసిస్తూ ఆటంకపరిచే దురాత్మ శక్తులను, వ్యక్తులను, పరిస్థితులను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను. తల్లి మీరు మాట్లాడు, విశ్వాలను వినిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఎంత అర్జెంట్ అయినా బయట వెళ్ళకూడదు. ఒకవేళ బయటికి వెళ్ళాలనిపిస్తే మన లోపలికి రాకూడదు. మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి. సైలెంట్లో పెట్టి మొబైల్ ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టాలి. అది సైలెంట్లో ఉన్నా కూడా ఆ ఫోన్ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. కాబట్టి దాన్ని ఇట్లా మూస్తే మంచిది. కొంత ఒక గంట సేపు తర్వాత మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనము కొన్ని నిమిషాలు
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డల పట్ల ఒక ఆశ ఉంటుంది. దేవుని యొక్క పిల్లల పైన ఒక ఆయన బిడ్డలను కాపాడాలని, ఆయన బిడ్డలతో ఉండాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఆయనకు చాలా ఇష్టం. మన దేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఆయన బిడ్డల పట్ల కోడి ఏ విధంగా తన పిల్లలు ఎట్లా ఉంటారంటే, ఒకసారి నేను కోడి గురించి చదువుకుంటూ పోయినప్పుడు కొన్ని వాస్తవమైన కొన్ని జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్నప్పుడు అర్థమైంది కోడి తన పిల్లల్ని ఎట్లా కాపాడుతుంది. కోడి పిల్లలు పోతా ఉన్న టైంలో ఒకవేళ పాము వచ్చిందనుకో, ఆ పాముతో పోట్లాడడానికి తయారవుతుంది, కానీ పిల్లలు వదలడానికి సిద్ధం కాదు. ప్రాణం పోగొట్టుకోవడానికి ఒకవేళ ఆ పాము కాటేసిందనుకో, విషమెక్కిందనుకో, ఆ కోడి చనిపోతుంది, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే పిల్లలు బాగుండాలని. కోడి యొక్క ఆవేదన, కోడి యొక్క ఆశ పిల్లలు బాగుండాలని దాని యొక్క తపన. ఇంకొకసారి అదే కోడి మొత్తం అగ్గి ఆ ఇంట్లో ఒక పూరి గుడిస, ఆ గుడిసెకు నిప్పట్టుకుపోయింది. బాగా నిప్పట్టుకుపోయి అగ్గితో కాలుతా ఉంది, వస్తువులు అన్నీ కాలిపోయినాయి. కోడి పైన దాన్ని గంప వేశారు, గంప కాలిపోయింది, కోడి కాలిపోయింది, మొత్తం కాలిపోయి బూడిదైపోయిన ఆ కోడిని మెల్లగా వాళ్ళు ఏం చేశారంటే అలా తట్టారు. అలా తట్టినప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చింది కోడి పిల్లలు. హల్లెలూయా. ప్రాణం పోగొట్టుకునింది, మసైపోయింది, నాశనమైంది, కానీ పిల్లల్ని మాత్రం చంపాలి. కోడి ఎట్లాగైతే పిల్లల్ని కాపాడుతుందో మీకు తెలుసా? గద్ద పైన ఎగురుతూ ఉంటుంది. కోడి పిల్లలను దాన్ని ఎలాగైనా సరే తినేయాలా అని గద్ద వాళ్ళప్పుడు ఒకవేళ కోడి గమనించిందంటే పరిగెత్తుకొని వచ్చి తన రెక్కల కింద కాపాడిస్తుంది. అంతేకాదు వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుతుంది. ఎండ దెబ్బ, వాన దెబ్బ, శత్రువు దెబ్బ, ఇంకా పరిస్థితుల దెబ్బ ఏదున్నా కూడా తన రెక్కల కింద కాపాడగలిగేటువంటి మనస్సు, తపన, ప్రేమ కోడి పిల్లలపై ఉంటుంది. అదే విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పైన ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను పొందుకోలేని వ్యక్తులు భయంకరమైన స్థితులకు దిగజారిపోయారు, భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయారు. ఇక్కడ మనం చూస్తే కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నానని అనుకునిందో అన్ని మార్లు మిమ్మల్ని నేను చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ మీరు వినలేదు. యెరూషలేమును చూసి ఎందుకంటాడు? యెరూషలేము అనే పదము ఎందుకు వాడాడు? దేవుడు యెరూషలేము అనేది ఒక పట్టణం. యెరూషలేము ఏముంటుంది? దేవాలయం ఉంటుంది. దేవాలయం ఏముంటుంది? మందస్సం ఉంటుంది. దేవాలయం ఏముంటుంది? దేవుని యొక్క ఉపకరణలు ఉంటుంది. దేవాలయంలో దేవుని మహిమ ఉంటుంది. దేవాలయంలో దేవుని చిత్తం ఉంటుంది. దేవాలయంలో దేవుని యొక్క పరిపూర్ణత అనేది ఉంటుంది. అయితే ఈ కార్యాలు జరగకపోవడానికి కారణం ఒకే ఒక ఉద్దేశం. చదువుదాము బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2వ వచనం. 16వ అధ్యాయం మొదటి 2వ వచనం. ఈ విషయాన్ని ఒకసారి చదివి మనము ముందుకెళ్దాం. యెరూషలేము గురించి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చెను. నరపుత్రుడా యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగ ప్రకటింపుము. యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జనమును కానానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. అమోరీయులు, యెరూషలేము అనేటువంటి పదానికి అర్థం విశ్రాంతి.
విశ్రాంతిని కలుగు చేసేది ఎవరు? మన దేవుడు. ఎలా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త దిగులారా నా ఎద్దుకు రండి, నేను మీకు యెరూషలేము విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన పట్టణం. అయితే ఆ పట్టణం ఏమైంది? హేయ కృత్యములు చేయడానికి కొడుకున్నది. ఆ హేయ కృత్యములో వాళ్ళ తండ్రి ఎవరంట? తండ్రి ఎవరు? అమోరీయుడు. తండ్రి ఎవరు? హిత్తీయుడు. అమోరీయుడు అంటే ఎవరు? అమోరీయుడు అనే పదానికి అర్థం ఏంటంటే, అమోరీయుడు అనే పదానికి అర్థం ఏంటంటే మొరుటుతనం, నాగరికత లేని జీవితం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మేము ఎక్కడైతే సేవ చేస్తున్నామో అక్కడ సైబర్ వీళ్ళకు కొన్ని మూర్ఖ స్వభావాలు, మూఢ భక్తి, మూఢ ప్రవర్తన అనేది పోదు. మొరుటు ప్రవర్తన అనేది, క్రమం లేని జీవితం అనేది, పద్ధతి లేని జీవితం అనేది వాళ్ళు ఉండదు. దాన్ని మొరుటుతనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒకసారి స్వామి అన్ని పాపని మమ్మల్ని భరించడానికి ప్రయత్నించారు దేవుడు గొలుసు సమాజంలో. ఎందుకు భరించాలని ఆలోచించారు? మొరిటితనం ఎక్కడైనా పెరిగిపోయింది అని వాళ్ళ జీవితంలో ఆ యొక్క మొరిటితనం అనేది పోలేదు, ఆ మూర్ఖత్వం అనేది పోలేదు. వాళ్ళ స్వభావం అంతరిస్తే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా బాగా చదువుకున్న అబ్బాయి పైలోకి ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతారా? పెళ్లి చేసుకోవాలని ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళకు చెవులు ఎలా ఉంటాయంటే, ఇంకొక పట్టుకు కమ్మలు, చెవులు, రంధ్రాలు, చైన్ ఇంకొక అంత పెద్ద వాళ్ళు కమ్మలు వేస్తారు. పాటలు రాయడం, మళ్ళా పాటలు పాడేటప్పుడు బైబిల్లో గీతలు పెట్టడం, ఇది మొరిటితనం, పడిపోవడం. ఇదేంటంటే యెరూషలేమును చూస్తే దేవుడు చెప్తున్న విధానం. క్రమం, పాటలు పాడేటప్పుడు పాటలే పాడాలి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయాలి, వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రతి దానిలో క్రమం, భక్తి, భయం ఉండాలి. అది క్రమం. మొరిటితనం అనేది ఉండకూడదు, మొరిటి స్వభావం అనేది ఉండకూడదు. ఎందుకంటే దాన్ని చూసి దేవుడు దుఃఖపడతాడు, దాన్ని చూసి దేవుడు బాధపడతాడు. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఇద్దరు వారి మధ్య నేను ఉంటానని సర్వించాడు. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మన మొదటి స్వభావాన్ని దేవుడు చూపిస్తే దేవుడికి ఏమొస్తుంది? పాపం వస్తుంది, బాధ వస్తుంది. కాబట్టి మన జీవితంలో మొదటి స్వభావం అనేది మన స్వభావాల్లో రాకూడదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి, వణుకు ఉండాలి, దేవుడి నుంచి క్రమం ఉండాలి. హల్లెలూయా. ఇదే ప్రవర్తన మనము కలెక్టర్ ఆఫీసులో చేస్తామా? ఇదే ప్రవర్తన ఇంకొక ఆఫీసులో చేస్తామా? ఇదే క్రమము ఇంకొక స్థలాల్లో మన వైరాగ్యం చూపిస్తామా? చూపియం. కారణం ఏమంటే అక్కడ మనకంటే ఎక్కువ అధికారి ఉన్నాడు, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఒక సాధారణమైన వ్యక్తికి మనం గౌరవిస్తే ఆ దేవాది దేవుడు అన్ని అధికారులను, దేవాది రాజులను, అధిపతులను సృష్టించిన పరమాధిపతి ఆ దేవుణ్ణి ఎంత మనం గౌరవించాలి, ఎంత మనం ఆరాధించాలి, ఎంత మనం వణకాలి. మన దేవుడు సాధారణమైన వాడు కాదు. ఆయన పాదములో అపరంచివంటివి, ఆయన నేత్రములో ఆయన నోటిలో నుంచి వచ్చే ఆ మాట శబ్దము రెండించగల వాడి గల శబ్దము. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆకాశము సింహాసనము, భూమి అంటే భూమి ఆయన కాళ్ళు పెట్టుకునే పీఠం. అంత గొప్ప దేవుడికి ముందు మనం ఎలా ఉండాలి?
అంతగా మనం తగ్గించుకొని మొలిచి స్వభావాలను దూరపరిచి ప్రభు సన్నిధిలో గడగడ వణుకుతూ భక్తితో ప్రార్థనతో ఉండా. ఇంట్లో చేసినట్లు మందిరంలో చేయకూడదు, ఆఫీస్లో చేసినట్లు మందిరంలో చేసుకోకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్, పోలీస్ విధానం ఏ విధంగా ఉంటుందో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయన మందిరంలోకి వచ్చిన ఒక విశ్వాసిగా భక్తి కలిగిన వ్యక్తిగా ఉందా. అదే మన జీవితంలో మంచు స్వభావం తొలగించాలి. రెండవది తల్లిను హిత్తీయురాలు. మన జీవితంలో ఈ హిత్తీయురాలు అనేటువంటిది ఈ రెండవ స్వభావం ఏంటంటే, ఈ హేయమైన క్రియల్లో, ఈ హేయమైన పద్ధతుల్లో, వాళ్ళ యొక్క పద్ధతుల్లో కానీ వాళ్ళకున్న ఇంకొకటి జగడముని కాదు. హిత్తీయురాలు అంటే అర్థమేమి? జగడం అంటే పట్లాట. యెరూషలేముకు పట్టిన దయ్యం ఏంటంటే, యెరూషలేముకు పట్టిన దౌర్భాగ్యమైన స్వభావం ఏంటంటే మొండితనం, రెండవది జగడాలు. ఈ రెండు ఉంది యెరూషలేము పట్టణంలో. హిత్తీయుడు అంటే మొండితనం తల్లిగా మాట్లాడు, జగడమొండితనం తల్లిగా మారింది. అర్థమైంది? మన జీవితంలో ఈ రెండు స్వభావాలను కూడా. అందుకే యెరూషలేమును చూసి దేవుడు బాధపడ్డాడు. జగడం అనేది ఉంటుంది. ఈరోజు క్రైస్తవులకి జగడాలు ఎక్కువైపోయింది, గొడవలు ఎక్కువైపోయింది. ఎందుకు తెలుసా? ఈ చర్చి చూస్తే ఇంకో చర్చలు కాదు, కరెక్ట్గా చర్చలకి మైకులు పెట్టుకుంటాడు. మా పాట ఎక్కువ సంవత్సరాలు, వాళ్ళ పాట ఎక్కువ సంవత్సరాలు. క్రైస్తవులకి పోటీ ఏదైతే తక్కువ, చిత్తూరు జిల్లాలో తక్కువ లేదు, ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి ఆ పోటీలు. నేను పెద్ద మీటింగ్ పెడితే నేను పెద్ద మీటింగ్ పెడతాను. ఇంకొకటి కులాలకు సంబంధించిన చర్చలు కూడా ఉన్నాయి. పనికిమాలు ఒకటి 2 నెంబర్ చర్చి, 3 నెంబర్ చర్చి, 2, 3 అనేటువంటి మాటలు వస్తాయి. 2 అంటే 3 అంటే తెలుసు, మీకు డాక్టర్ తెలిసినందుకు నమ్ముతాను. కాబట్టి ఈ 2, 3 అంటే పదం ఏంటంటే అర్థం 2 అక్షరాలు కలిగిన కులం, 3 అక్షరాలు కలిగిన కులం. కులం గర్జి. దేవుడు కులానికి సంబంధించి మాట్లాడిన వాళ్ళు, వేదాలకు సంబంధించి నా వాళ్ళు అని మాట్లాడే వాళ్ళు నిజంగా వాడిలో క్రీస్తు లేడు, వాడికి మారుమనసేది, వాడు క్రైస్తవుడు కానీ. వీళ్ళందరినీ చూసి ఇవన్నీ వచ్చేసిన దేంట్లో యెరూషలేములోకి. దాన్ని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. దానికి ముందు 7 మాట్లాడినాడు. కదిలించిపోయే మాటలు, అదిరిపోయే మాటలు. ఇంకా యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్తకు దేవుడు చెప్పిన మాటలు చరిత్రలో, అది చరిత్ర కాదు, ప్రస్తుత దినాల్లో దేవుడు ఇచ్చిన మాటలని ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి మాటలు. ఈ 7 విషయాలు ఒకసారి ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో మొదటి 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చదవండి సార్, త్వరగా చదవండి. అయ్యో వ్యాసకారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు. ఫస్ట్ మాట, ఫస్ట్ శబ్దం, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తారు. 7 మాటల్లో ఒక మాట. పరలోక రాజ్యాన్ని మోయగల శక్తి క్రైస్తవులకు ఉంది, ఇంకెవరికి లేదు. ముఖ్యంగా క్రైస్తవులు అని చెప్పకూడదు కానీ పరిసయ్యులు, సద్దూకయ్యులు, క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తులకు ఉన్న శక్తి ఏమంటే పరలోకాన్ని కూడా మోసేస్తారు. ఇది కొద్దిగా మనం ఆలోచించాలి. నిజంగా నా వల్ల పరలోకం మోయబడుతుందా? నిజంగా నా ప్రవర్తన వల్ల పరలోకం మోయబడుతుందా? ఒకసారి ఆలోచించండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఎవరు? దేవుని మహిమ కొరకు నిలబడేవారు, దేవుని రాజ్య విస్తరణ కొరకు రాకుడాడేవారు, దేవుని కొరకు ఉన్న జనాంగం ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. మీకు తెలుసా, యేసు ప్రభు భూమిపై ఉన్న దినాల్లో శత్రువులు 2 రకాలు ఉన్నాయి. ఒకటి లోపల, 2 బయట. బయటేమో ప్రభుత్వం, లోపలేమో మతాధిపతులు. ఎవరు?
పరిసయ్యులు సద్దుకయ్యులు. పరిసయ్యులు సద్దుకయ్యులు బయట ఉన్న సమస్య కంటే లోపల ఉన్న సమస్య ఎక్కువ ఉంది. యేసు ప్రభు దేవుని సమాజ మందిరంలోకి వెళ్ళిపోయినప్పుడు లోపల ఆయన యెషయా గ్రంథాన్ని ప్రకటించబడినప్పుడు ఈ మాటలు ఇక్కడ నెరవేర్చబడిందని చెప్పిన వెంటనే యేసు ప్రభువుని పూల వేసి కూర్చోబెట్టారా, సింహాసనం వేసి కూర్చోబెట్టారా? ఆయన తరిమేశారు, కొట్టి తరిమేశారు. మొదటి విరోధం ఎక్కడొచ్చింది? దేవుని సముఖమైన దేవుని బిడ్డలైన క్రైస్తవ సమాజంలోని యేసు ప్రభువుని వెలివేసేటువంటి స్థితి వచ్చింది. నిజంగా మన చర్చలో యేసు ప్రభు ఉన్నాడా, బయట ఉన్నాడా? నిజంగా యేసు ప్రభు నీలో ఉన్నాడా, నీకు బయట ఉన్నాడా? దేవుడు నీలో ఉన్నాడా, దేవుడు బయట ఉన్నాడా? మనం ఆలోచించాలి. మన జీవితం నిజంగా దేవునికి సన్నిహితంగా ఉందా లేదా అని ఆలోచించాలి. ఒక 5 విషయాలు చెప్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. దేవుడు అనుకుంటే నిర్జీవమైన వాటిని కూడా వాడుకుంటాడు. ఎట్లా? బైబిల్ గ్రంథంలో ఎలా వాడుకుంటాడు? మోషే కర్రను వాడుకున్నాడు, ఇంకా బండను వాడుకున్నాడు, ఇంకా ఈ మైకును వాడుకున్నాడు, ఇంకా ఈ బైబిల్ను వాడుకున్నాడు, ఇంకా ఈ మొబైల్ను వాడుకున్నాడు, ఇంకా నిర్జీవమైన ప్రతి వస్తువు దేవుని సేవ కొరకు వాడబడుతుంది. రెండవది సజీవమైన కూడా వాడుకున్నాడు. సజీవం అంటే కాకి ఇచ్చే స్వభావం లేదు. పోయి పోషించని 40 రోజులు పోషించింది కాకి. ఎవరిని? ఏలియా. గాడిద మాట్లాడు, దేవుడు చెప్తే ప్రవక్తను గద్దించింది, సజీవమైనది. యోనాకు బుద్ధి చెప్పడానికి చేపను పంపించాడు, సజీవమైన జీవి. సజీవమైన వాటిని కూడా దేవుడు వాడుకుంటాడు, నిర్జీవమైన వాటిని కూడా దేవుడు వాడుకుంటాడు. మూడవది, దేవుడు అనుకుంటే అన్యుల రాజులను కూడా వాడుకుంటాడు. నెబుకద్నెజరు, ఇంతకు ముందు నేను వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? ఇంతకు ముందు లాస్ట్ టైం నేను ఇక్కడ వాక్యం ఏం చెప్పాను? నాకు పోయిన వారం గుర్తుంది, లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు వచ్చిందో గుర్తుంటుంది, అదే గుర్తుంది. పోయినసారి చెప్పాను కరెక్టే, కానీ విషయం ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు నీ నెబుకద్నెజరు శబ్దం ఆడేసాను కాబట్టి ఈజీగా పట్టేశాను. రైట్, ఏం గురించి చెప్పానని యెహోవా యాకీము గురించి చెప్పాను. యెహోవా యాకీము యొక్క పాపాన్ని బట్టి మొత్తం వాళ్ళ వంశానికి శాపం తీసుకొచ్చాడు యెహోవా యాకీము. ఆ విషయం చెప్పాను. రైట్, వినండి. నెబుకద్నెజరు ఒక అన్యుడు, దేవుని నామం మహిమపరచడానికి దేవుడు అన్యుడు వాడుకున్నాడు. ఇంకా దేవుడు అనుకుంటే సైతాను వాడుకున్నాడు. ఆయన అనుకుంటే సైతాన్ని పంపిస్తాడు నీ మామూలుకోవడానికి. ఆయన అనుకుంటే దేవదూతను పంపిస్తాడు మొత్తం రాజ్యాన్ని మార్చడానికి. ఆయనకు అధికారం ముఖ్యం. తన స్వరూపములు చేయబడిన, తన రక్తం ఇచ్చి కొనుక్కున్న తన బిడ్డలతో దేవుని పరిచర్య విస్తరించాలన్నది నీకు ఆయనకున్న సంబంధం, తండ్రి బిడ్డల సంబంధం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ భక్తుడికి లేదు తండ్రిని పిలిచే అర్హత. కేవలం క్రీస్తుని నమ్మిన బిడ్డలకి మాత్రమే ఉంది ఆయన నా తండ్రి అని చెప్పుకునే అర్హత. ఎవరైనా చెప్తారా? చాలా మంది అంటారు నా స్వామి, నా దేవుడు, నా 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 అంటారు. కానీ నా తండ్రి అనే వాడటానికి ఎక్కడ పదాలు ఒక బైబిల్లో ఉన్నాయి. తండ్రి అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప వారసత్వాన్ని, సంబంధాన్ని, రక్త సంబంధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మీయ బంధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మొదటి పరలోక రాజ్యము మూసేది. ఎట్లా మూసేస్తారు? మన సువార్త చెప్పకపోతే పరలోకం మోయబడుతుందా లేదా? పక్కన వ్యక్తి, పక్కింటోడు పాపంలో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఖచ్చితంగా మన సువార్త చెప్పలేదు అంటే నీ పరలోక రాజ్యాన్ని కూర్చున్నట్లా కాదు. ఈ వారం నేను ఎన్నిసార్లు పరలోక రాజ్యాన్ని కూర్చాను, ఈరోజు ఎన్నిసార్లు పరలోక రాజ్యాన్ని కూర్చాను. నువ్వు సువార్త నీ ఒక్కడికి, నీ ఇంటి వారికి, ఫ్రెండ్స్కి, మిత్రులకి, నీ రక్త సంబంధికులు యేసు క్రీస్తు వాక్యం గురించి చెప్పలేదంటే నువ్వు పరలోక రాజ్యం వాడుతున్నావు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం పోవడానికి నీకు ఏం లేదు. పోవాలి ఆశ, మనిషి
అయ్యో అంటే ఒక వ్యక్తి నరహత్య చేసినప్పుడు, ఒక వ్యక్తిని చంపినప్పుడు అయ్యో ఇది వాళ్ళ ఆచారంలో వాళ్ళ సంస్కృతిలో ఉంది. ఈ అయ్యో దేవుని సువార్తను ప్రకటించడం పాపం. మనం పరలోక రాజ్యం పొందాలి, అనేక మంది తీసుకెళ్ళాలి. 2వ చదవండి 14 వచనము. వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో లేదు. ట్రాన్స్లేషన్లో మిస్ చేశారు దాన్ని. ఇంగ్లీష్ బైబిల్లో 14వ వాక్యం కొద్దిగా వ్యత్యాసం ఉంది. దాని తర్వాత చదువుకుందాం. 2వ విషయం 15వ వచనం చదవండి. ఒకని మీ పక్కలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చినారు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరక ప్రాంతులుగా చేయుదురు. ఇక్కడ రాయబడింది, వీళ్ళు జీవితము అబద్ధపూరితమైన జీవితం. అంటే ఇతన్ని ప్రభువు దగ్గరికి తీసుకొస్తారు, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళని చూసి, వీళ్ళు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు, వాళ్ళ జీవితాలను చూసి ఎవరైతే వచ్చినాడో వాడు 2 నరక పాత్రుడు అవుతాడు. ఎలా అవుతాడంటే వ్యక్తిగత మహిమ. ఒకవేళ నేను దేవుని సేవ చేస్తున్న నేను నా కొరకు ప్రజల్ని పోగు చేసుకుంటే, నన్ను పొగడ్డానికి, నాతో ఉండడానికి, నా పనులు చేయడానికి, ఇంకా నా మహిమ కొరకు ఉండేటానికి నేను ప్రజల్ని వాడుకున్నాను అనుకో, దేవుని మందిరంలో ప్రజల్ని. అప్పుడు నేను ఎవరిని చూసినట్లు? ఒకవేళ నేను తప్పిపోయినప్పుడు నాతో పాటు ఎంతమంది వెళ్ళిపోతారు? నా వెనకాల ఉన్న గుంపంతా వెళ్ళిపోతుంది. ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రపంచంలో బలంగా వాడబడిన వ్యక్తి. ఎన్నో లక్షల మంది ఆయన సువార్తను విన్నారు, రక్షింపబడ్డారు. ఆయన ఒక కోర్టు కేసులో జైల్లో పోయినాడు. ఆయన పోయినాక ఆయనతో ఉన్న అందరూ చాలా వరకు బ్యాక్సైడ్ అయిపోయారు, ప్రభుని విడిచిపెట్టేదిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఒక్క పాస్టర్ జీవితం వల్ల, ఆ ఒక్క దైవజనుడి జీవితం వల్ల. మన వల్ల ఇతరులు నరకానికి వెళ్తున్నారేమో, మన వల్ల దేవుని నామము గణహీనపరచబడుతున్నాం. తనకు తాను హెచ్చించుకున్న వాడు పరలోకం వరకుపోతాడు, తనకు తాను తగ్గించుకున్న వాడు పాతాళం వరకుపోతాడు. అంతేనా? తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడుతా, తను తాను హెచ్చించుకున్న వాడు పాతాళం వరకు పోతాడు, తను తాను తగ్గించుకున్న వాడు పరలోకం వరకు పోతాడు. హల్లెలూయా! ఎంత మనం తగ్గిస్తామో అంత దేవుని నామానికి హెచ్చింపబడతాం, అంతగా దేవుని ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. వీళ్ళు నామ మహిమ. ఈరోజు దినాల్లో దేవుని నామం తక్కువైపోయింది, వ్యక్తుల నామం ఎక్కువైపోయింది. వ్యక్తిగత మహిమను కోరుకోకూడదు, మనము దేవుని మహిమ కొరికి కోరుకోవాలి. దేవుని మహిమ. 3వ విషయం చెప్పండి, 16వ వచనం.
అందులైన మార్గదర్శకులారా, అయ్యో అందులైన మార్గదర్శకులారా, దేవాలయం తోడని పెట్టుట కంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని పెట్టు కంటే వాడు దానికి భద్రుడని మీరు చెప్పుదురు. దేవుని కంటే దేవునిలో ఉన్న దేవుని దగ్గర ఉన్న వస్తువులను ప్రాధాన్యత ఇవ్వడం, దేవునికి మహిమ ఇవ్వకపోవడం, దేవుని కొరకు చేయడానికి ప్రయత్నించడం, దేవునితో సంబంధం లేదు కానీ దేవుని కొరకు జీవించడం. నాకు అర్థం అవడానికి నేను చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఊరంతా తిరుపతి సువార్త చెప్పినాడు, మళ్ళా రాత్రి వచ్చి మందు కొట్టినాడు. అంటే వాడికి ఏముంది? దేవుని సేవ చేయాలనే తపన ఉంది కానీ దేవునితో సంబంధం లేదు, దేవునితో సత్సంబంధం లేదు. దేవుని కొరకు పాట పాడతాడు, మళ్ళా పాపం చేస్తాడు. కానీ దేవుని కొరకు జీవించాలని దేవుని కొరకు చేస్తాడు కానీ దేవునితో సంబంధం లేదు. దేవుని మందిరంలో ఉన్న వస్తువులకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ దేవునికి ప్రాధాన్యత. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అంత శుద్ధీకరించడం, ఇంత పవిత్రపరచడం కానీ దేవుని నామానికి మహిమార్థంగా చేయకపోవడం. నిజంగా మనం ఆలోచించాల్సింది, ఈరోజు మందిరం ఖాళీగా ఉందంటే దేవుడు ఎంతగా బాధపడతాం. అవునా కాదు? ఎంత పెద్ద మందిరం ఉంది, ఖాళీగా ఉందంటే దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. బైబిల్లో రాయబడింది, మీ మండపము నింపబడటానికి వీధుల్లో ఉన్న కుంటోల్ని, గుడ్డోల్ని, అనాథులను, పేదవాళ్ళని అందరినీ తీసుకురండి, నా మండపము నింపబడి ఉండాలి. దేవుని ఆశయం అంటే పిలువబడిన వాళ్ళు, ప్రత్యేకింపబడిన వాళ్ళు రాకపోతే వాళ్ళు వదిలిపెట్టే. ఎవరైతే రావాలనుకుంటున్నారో అడుక్కునే వాళ్ళు, పేదవాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మండపంలో నింపు. నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నేను వాళ్ళని కనపరుస్తా, నేను వాళ్ళని స్వస్థపరుస్తా, నేను వాళ్ళని ఉపయోగపరిచే పాత్రగా నేను ఎంచుకుంటానని దేవుని వాక్యంలో రాయబడింది. మన మందిరం ఖాళీగా ఉంటే మనం తప్పించాలి. మన మందిరం ఇంకా దేవుని నామానికి మహిమపరచబడాలి. అనేక మందిరాలు కట్టబడాలని కన్నీరు కాల్చి ప్రార్థన చేసి రోధించి ఆ తపన భారంలో ఉంటే దేవుని మహిమపరిచే వాళ్ళగా మనం ఉంటాం, దేవుని గణపరిచే వాళ్ళగా ఉంటాం. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా వివరించట్లేదు. 23 వచ్చానికి వెళ్ళిపోండి త్వరగా. 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలోను అడుగులోను చిలకలను హృదయవంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వీరు పుదీనాలోను, సోపులోను, జలకర్లోను 10వ భాగము చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టి? న్యాయం, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెట్టి. ఇప్పుడు చదవండి, 14వ వచనం ఇంగ్లీష్లో ఉంది, ఆ వచనం తెలుగులో లేదు. ఆ వచనం ఎక్కడ ఉందంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. మాయావేశంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషంగా శిక్ష పొందుదురు. విధవరాడు విధవరాని ఇండ్ల నిగమింగుచు. మాయావేశంగా దీనికి అర్థం ఏంటంటే బలహీనమైన వారిని బలపరిచేబడినది. అంతేకాదు, బలహీనంగా ఇంకా క్షీణించిపోతున్న వ్యక్తులను కనికరించి న్యాయం చూపించి విశ్వాసాన్ని ప్రదర్శించడం చాలా ప్రాముఖ్యం. నేను ఒక ప్రాంతంలో చూశాను, ఇద్దరు చనిపోయారు యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు సమాధి కార్యక్రమం చేసుకుని వచ్చారు.
వచ్చిన తర్వాత పాస్టర్ దాని నుంచి వేస్ట్ ఎదురు చూస్తాడు. దేని గురించి ఎదురు చూస్తాం మామూలుగా? దేని గురించి? ఏమైనా కారణం పెట్టాడేమో. ఎప్పుడు అనాథులైన భయంకరమైన స్థితి, వాళ్ళు అడిగేటువంటి మనసు కూడా రాకూడదు. అది సమాధి కార్యక్రమం. అక్కడ పోయి దశమభాగాలు పదవంతు లాక్కూడదు. ఇదే దిగమైన ఆ విషయం చూసి, నా సందర్భం చూసి నాకు తలకి బాగుంది. అది వేరే విషయం. ఎందుకు ఈ విషయంగా చెప్తున్నా అంటే, మనం న్యాయం ఏదో, కనికరం ఏదో, దయ ఏదో తెలుసుకోవాలి. ఎక్కడ కనికరించాలో అక్కడ కనికరించాలి, ఎక్కడ న్యాయం ఉంచాలో అక్కడ న్యాయం ఉంచాలి, ఎక్కడ మన విశ్వాసాన్ని దేవుని పట్ల ప్రవర్తించాలో ఆ విశ్వాసాన్ని కలిగి ముందుకెళ్ళాలి. అలాంటి యొక్క పరిస్థితులు మన జీవితంలో కలిగి ఉండాలి. నిజంగా న్యాయం మన జీవితంలో ఉందా? కనికరం ఉందా? నశించిపోతున్న ఆత్మల పట్ల కనికరం ఉండాలి. కనికరం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల నిజంగా విశ్వాసం ఉండాలి. దేవుళ్ళని కాపాడుతాం, దేవుళ్ళని పోషిస్తాం, దేవుళ్ళని దీవిస్తాం అనేటువంటి విశ్వాసం పూర్తిగా ఉండాలి. ఇంతకుముందు మీకు చెప్పాను, కుక్కర్ గురించి చెప్పానా? కుక్కర్ గురించి చెప్పినానా? లేదు. కుక్కర్ అనేటువంటి ఒక ఆమె భర్త తాగబోదు. 4 రోజులైంది, తిండి తేడు, పిల్లలు, ముందు పిల్లలు, అంత ఆడపిల్లలు, ఏం పని చేయాలి, చిన్న పిల్లలు. భర్త భయంకరమైన తాగబోదు, కొడతాడు తిరుగుతాడు, ఇదే పని. కానీ విశ్వాసి ఆమె మంచి భక్తి పనుల దేవుని మందిరానికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, బలమైన విశ్వాసం. వెళ్ళింది ఏం చేయాలో అర్థం కాలేదు. 3 రోజులు ఉపవాసం ఉంది, కన్నీళ్ళు కాల్సింది దేవుని దగ్గర. నా భర్తను మార్చుకోవాలి, నా పరిస్థితిని మార్చుకోవాలి. ఆకలి దెబ్బతో 3 రోజులు ఉన్నా. తర్వాత చివరికి ఏమైందంటే, దేవుడు కల్లో చెప్పాడంట, నీ కుక్కర్ ఆన్ చేయాలి. కుక్కర్లో ఏం చేస్తాం? అన్నం పెడతాం, నీళ్లు పోస్తాం, మూత వేస్తాం, అగ్గంటిస్తాం. ఎక్కడ స్టవ్ కదా. అయితే ఏమేం చేసింది? బియ్యం లేవు కాబట్టి ఏం చేసిందంటే, నీళ్లు పోసింది, మూత వేసింది, ఆన్ చేసింది. ఇది కథ జరిగిన సంభవం. తర్వాత కుక్కర్ 3 సార్లు విజిల్ వేసింది, భయం తీసిన తర్వాత ఫుల్లుగా ఆహారం ఉంది. హల్లెలూయా, ఫుల్లుగా ఆహారం ఉంది. ఈ మధ్యలో జరిగిన సంఘటన. తర్వాత భర్త చూశాడు, ఇన్ని రోజులు నీకు ఎవరు తెచ్చిపెట్టుకున్నాడని, ఎవరి దగ్గరికి పోయినావని మళ్ళా వాడు కొట్టడం ప్రారంభించాడు. తర్వాత గ్యాస్ పెట్టాడు, నీళ్లు పెట్టాడు, చూపించాడు. అలా పోయి ఓపెన్ చేసే టైంలో, నీకు బుద్ధుందా, నువ్వు చేస్తావు వెంట చంపేస్తున్నాడు. వాడు పరిగెత్తాడు బయటకు, ఇంటికి బయటకు పోతే అలా ఓపెన్ మెయిన్ తీసుకొస్తే, నీ బుద్ధి రా చూపిస్తా, దేవుని అయిపోయింది. చూపించినప్పుడు ఫుల్గా ఉంది. తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళు ఇద్దరు మార్పులు పొందుతున్నారు, ఇద్దరు ప్రభు సన్నిధికి వచ్చారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, విశ్వాసం పూర్తిగా నమ్ముతాం, దేవుని పైన ఆధారపడి వేరే దారి లేదా. ఏ దారి లేనప్పుడు ఏసే మన దారి, మహదారి. హల్లెలూయా. అన్ని ద్వారాలు మూయబడినప్పుడు ఏసే మనకు ద్వారం తెరవబడుతుంది. మన దేవుడు అలాంటి విశ్వాసాన్ని కలిగి ముందుకెళ్ళాలి. దేవుని పైన విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి. ఆ విశ్వాసం మనకు ప్రధానంగా, నిజంగా మన విశ్వాసం అధికంగా ఎదుగుతుందా, దేవుని పట్ల ఎదుగుతుందా అని వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం, వి అంటే వినటం, స్వ అంటే అది శ్వాసగా మారాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అంటే అది శ్వాసగా మారాలి. రెండవది సంపూర్ణం. ఆవుకింత విశ్వాసం ఉంటే చాలు, అది పంటలో సముద్రంలో పడమంటే పడుతుంది. ఎందుకు? అది ఆవుకింత చిన్నగా ఉంటుంది కానీ పుల్లు ఉంటుంది. మన విశ్వాసం చిన్నగా పరిపూర్ణం. అది విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము వృథా. ఆ విశ్వాసాన్ని కలిగి ముందుకెళ్ళాలి. చదవండి 25వ వచనం. 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు బయట కడుగుతారు కానీ లోపల కడగరు. బుద్ధి పరిచయారా, ఫస్టులు ఉదయాన్నే లేవగానే స్నానం చేసి బట్టలు వేసుకొని రెడీగా తయారై దేవుడి వస్తావు కంటే. కానీ ఏం
ఉదయం లేవగానే నిజంగా ఆత్మను శుద్ధి చేసుకున్నాము. ఉదయం లేవగానే దేవుని వాక్యం విన్నాము. వాక్యం మనలో ఉంది, దేవుని మనలో ఉన్నాడు. సరిగ్గా నచ్చడం ఆత్మలో ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే వాక్యం చేస్తున్నాం. దేవుని వాక్యం చదువుతుంటారు. ఇంకా చదవండి. అయ్యో వేలు ఉలిమై పాపపు స్వభావం పూర్తిగా వేలుతో కూడా వెళ్ళగింపబడాలి. దానికి అర్థం ఏమంటే వినండి, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. పాత దినాల్లో రాణికి జరిగిన ఒక కథ. ఆ రాణి చాలా బాగా ప్రపంచానికి మంచి పరిచయం కలిగిన రాణి. ఇండియాలో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ పేరు క్యాట్ హోటల్. హోటల్ పేరు క్యాట్ హోటల్. ఆ హోటల్కి ఒక మంచి పేరు ఏమంటే పిల్లి. ఆ పిల్లిలో ఉన్న ఆ హోటల్లో ప్రాధాన్యత ఏమంటే ప్రత్యేకత ఏంటంటే ఒక పిల్లి. ఆ పిల్లి ఎవరు వచ్చినా కూడా మంచి డ్రెస్ వేసుకొని వాళ్ళని ఆహ్వానిస్తుంది. రెండు చేతులతో ఆహ్వానిస్తుంది. మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడైతే తింటారో ఆ టెంపుల్ దగ్గరికి వదిలిపెట్టింది. ఆ టీ తీసుకొస్తుంది. ఇది స్పెషల్. ఆ పిల్లిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వచ్చేవారు. అది బాగా పేరుగాంచింది. తర్వాత రాణి దృష్టికి పోయింది ఈ విషయం. విక్టోరియా రాణి దృష్టికి పోయింది. ఆ రాణి అనుకునేది నాకు ఆ పిల్లి కావాలి. సరే ఎన్ని లక్షల కోట్లైనా సరే నేను ఇస్తా. మాట్లాడేది వేల పోతుంది. యజమాని ఏం చేసినాడంటే ఇచ్చినాడు. తయారు చేసినట్టు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి తీసుకొని వెళ్ళాడు. రాణి వస్తుంది. వెళ్ళిపోయింది. రాణిని ఆహ్వానించింది. ఒక ఇచ్చింది, ఆహ్వానించింది. ఒక టేబుల్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టు. తర్వాత మెల్లగా వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వచ్చి వేడి వేడి చాయ్, వేడి వేడి టీ చాలా బాగుంది. ఆ టీని తీసుకొని వచ్చి రాణికి ఇచ్చే టైంలో చేతికి ఇవ్వాల్సింది పోయి మెంగబోసేసింది. రాణి మంత్రానికి ఎగిరిపడి కోపం వచ్చింది. అని తెలిసిన తర్వాత యజమాని తోడుగా ఉన్నాడు కదా, అతని కోపం వచ్చి నీకు ఏమి ఇచ్చేయలేదు, ఇంత ఘోరం చేసినామని యజమాని ఎంత రాణి శాసించింది. తర్వాత ఆ పిల్లిని గోడ కేసి కొట్టినప్పుడు చచ్చిపోయింది. ఎందుకు ఆ పిల్లి ఆ పని ఎందుకు తెలుసా? టీ ఇచ్చే టైం ఎవక పరిగెత్తింది. టీ దగ్గరికి ఇచ్చే టైంలో ఎవక పరిగెత్తే లోపల దాని అసలు రంగు బయటకు వచ్చింది. తన అసలు స్వభావం బయటకు వచ్చింది. పోయి పిల్లి ఎవరిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. రాణి వైపు ఏం చేసింది? టీ పోసేసింది. చివరికి బలైపోయింది. ఇవాళ రేపు యేసు రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబోతున్నాడు. న్యాయసింహాసనం నుంచి మనం నిలబడినప్పుడు మనం నిజంగా మన లోపల ఉన్న ఆ దుష్టత్వం, కల్మషం కడగబడితే తప్ప, అవి బయటపడితే తప్ప, దేవుడు ఎంతో వాక్యం చెప్పి ఎంతో రక్షించబడి ఎంతో దేవుడు మీ గురించి చెప్పినప్పుడు సరైన సమయానికి పిల్లి ఏ విధంగా చేసిందో ఆ విధంగా మన జీవితాలు బలైపోతున్నాయి. ప్రతి క్షణం మన లోపల ఉన్న పాపాన్ని తీసివేసేయాలి. బయట ఏ విధంగా ఉంది? సున్నపడిన లోపల కులిపోయింది. పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. ఇంకా మా ఏరియాలో చెప్తాం, చర్చిలో పాడేటప్పుడు దేవదూత, రోడ్లో పోయేటప్పుడు రాజదూత, ఇంట్లోకి పోయేటప్పుడు యమదూత. ఇది ఈ విధంగా మనం జీవించుకోండి.
నటించేటువంటి జీవితం మన జీవితంలో ఉండకూడదు. మన ప్రవర్తన, మన విధానం, మన భక్తి అన్నీ కూడా దేవునికి మహిమాత్మగా ఉండాలి, దేవునికి ప్రీతిగా ఉండాలి, దేవుని రాజ్యానికి విస్తరణ ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులులా ఉన్నారు. లోపలంతా కులిపోయింది, భయంకరమైంది. ఈరోజు నిజంగా మన జీవితంలో లోపల ఉంది మన ఆలోచన, మన తలంపులు, ప్రతిదీ మనం ఆలోచించే విధానం. మనం కూర్చున్నాం కానీ ఏమి ఆలోచిస్తున్నాం, మనం కూర్చున్నాం కానీ మనం లోపల ఏ ఆలోచనలు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ కూడా ఏమేమి ఆలోచించాం, ఏమేమి తలంచాం, ఏమేమి వెళ్తాం, దేవుడి గురించి ఎంత విన్నాం, ఎంత ఆలోచించాం, సాధన గురించి, శరీర కార్యాల గురించి ఎంత మనం ఆలోచించి ప్రయత్నించాం అనేది మనం ఆలోచించాలి. చివరిగా ఒక విషయాన్ని చూసి మనం ముందుకెళ్దాం. 7వ వచనం చదువు. ఇప్పుడు 27వ వచనం చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను కోరి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగ్గుపడిన కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కలుషంతో నిండి ఉన్నవి. ఇక్కడ మనం దేవుని బతికున్నప్పుడు గౌరవం ఇవ్వడం కానీ చచ్చినప్పుడు గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. బతుకున్నప్పుడు ప్రవక్తలకు రాళ్లతో కొట్టాలి. 37వ వచనం. చంపేస్తారు రాళ్లతో కొట్టి. చచ్చిన తర్వాత సమాధి చేయడానికి టైం చేసి మంచిగా డెకరేషన్ చేయడానికి పోతారు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు. దీనికి అర్థం ఏమంటే మనం బతికున్నప్పుడు మనుషులను గౌరవించాలి, దైవ సేవకులను గౌరవించాలి, దైవ సేవకులను సన్మానించాలి. దైవ సేవకులను మనం ఎంత గౌరవించి ఎంత మనం వారికి ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏ విధంగా ఉన్నారంటే వారు చనిపోయేటప్పుడు మాట్లాడేవాళ్ళని పొగిడేవాళ్ళని కానీ బతుకునేటప్పుడు వారిని చంపేవారు. మన జీవితంలో ఇలాంటి ఒక జీవితం కలిగి ఉండకూడదు. 7 గుణలక్షణాలు మన జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో ఈరోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. కోడి తన రెక్కల కింద ఏ విధంగా కాపాడను నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కోడి తన రెక్కల కింద ఏ విధంగా కాపాడను నిన్ను నన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా అని యెరూషలేమును పిలిచాడు. రా, నేను ఎన్నోసార్లు నేను పిలిచాను కానీ నువ్వు వినకపోతివి, బలైపోతివి, నీ జీవితాన్ని నష్టం చేసుకుంటువి. అది ఈ రోజైనా పర్వాలేదు. ఇన్ని గుణలక్షణాలు నీలో ఉంటే నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నా. నీ కృప కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాను, ప్రాణం పెట్టాను, త్యాగం చేశాను కాబట్టి నువ్వు రాను నా దగ్గరికి. ఈరోజు మనం తీర్మానం తీసుకున్నాం, దేవుని నామానికి మహిమాలను కొరికే, దేవుని కొరికి నా జీవితం, దేవుని కొరికి నేను ఆలోచించడానికి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఎంతమంది తెలుసు ప్రపంచవ్యాప్తంగా బలంగా వాడబడిన వ్యక్తి బిల్లీ గ్రామ్. చాలా మంది తెలుసు. ఈ బిల్లీ గ్రామ్ గారు ఈయనకు ఒక తపన ఉండేది. నేను ఒకసారి వాకింగ్ చెప్తే ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పాలి, ఒకేసారి చెప్పాలని అనుకున్నాను. ఆయన ఎక్కడికి పోయినా 10,000, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఎంతో మంది రక్షింపబడ్డారు. బిల్లీ గ్రామ్ పాస్టర్ అంత గొప్ప దైవజనుడు. దేవుడు బలంగా ఆత్మతో ఆయన వాడుకున్నాడు. ఒకరోజు ఆయన అనుకున్నాడు, దాదాపు 11 మందిని రెడీ చేసుకున్నాడు. 11 మందిని రెడీ చేసుకుని ఆయన 10 నిమిషాలు వాకింగ్ చెప్పబోతున్నాడు. క్షమించాలి, 7 నిమిషాలు వాకింగ్ చెప్పబోతున్నాడు. దాంట్లో 2 నిమిషాలు ప్రార్థన, 1 నిమిషం పాట. ఇంచుమించు వాకింగ్ ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాడు. గత 3-6 నెలలుగా ఆ వాకింగ్ ప్రిపేర్ అయ్యాడు. మొత్తం ఇండియాలో దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది ఆ టైంలో వాక్యం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాక్యం రెడీ అయింది. ఇవన్న ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధపడి ఉన్నారు. ఒకడు రేడియో దగ్గర, ఇంకొకడు క్యాసెట్ దగ్గర, ఇంకొకడు రికార్డింగ్ దగ్గర, ఇంకొకడు మైక్ దగ్గర, అన్ని రకాలుగా కనెక్షన్ దగ్గర, ఇంకొకడు కరెంట్ దగ్గర, అన్ని రకాలుగా వ్యక్తులు అక్కడక్కడ పెట్టుకున్నాడు. అంతా రెడీగా అయిపోయింది. వాక్యం వినబడింది. వాక్యం వినబడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సువార్త వెంటనే తెలిసిపోయింది. ఇన్ని మిలియన్స్ ప్రజలు, దాదాపు 2,000 పైగా టెలికాస్ట్ ఒకేసారి రేడియోలో మాట్లాడాడు. అందరూ వినబడ్డారు. వినబడిన తర్వాత ఎవరైతే సేవకు సిద్ధపరుచున్నారో, ఆ పనులకు సిద్ధపరుచున్నారో వాళ్ళు చూస్తే ఒకటి కనబడట్లేదు. ఏమైపోయినాడు వాడు తిరిగి చూసి అన్ని ప్రయత్నించారు. చివరికి అతను ఎక్కడ ఉన్నాడంటే కరెంటు దగ్గర చనిపోయి ఉన్నాడు. తర్వాత మొత్తం రీసెర్చ్ చేసి ఎందువల్ల చనిపోయాడు తెలుసుకున్నప్పుడు తెలిసింది ఆయన ఏం చేశాడో తెలుసా?
వాక్యం ప్రారంభించే టైంలో ఇటువైపు అటువైపు వైరు కరెంట్ వైపు తెగిపోయింది. ఒకవేళ ఇది కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక అవకాశం దొరకదు. ప్రపంచవ్యాప్తంగా సువార్త వినబడదు. ఏం జరిగిందో తెలుసా? ఇటువైపు కరెంట్, ఇటువైపు వైరు, అటువైపు వైరు పట్టుకున్నాడు. ప్రభువా, ఈ సువార్త నా వలన ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని, లక్షల మంది రక్షింపబడాలని ఆ ఇద్దరిని ఎప్పుడైతే అట్లా పట్టుకున్నాడో, ఆ పట్టుకున్న వెంటనే ఏమైందంటే దేవుని మహాకృపను బట్టి ఆయన ఆ 4 నిమిషాలు ఆయన రక్తం, ఆయన ప్రాణం మొత్తం పీల్చుకుపోయింది. సువార్త అందింది. ఒక్కని మరణము ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించబడింది. హల్లెలూయా! అది త్యాగం. ఈరోజు మనం దేవుని కొరకు ప్రార్థించడానికి, మోకాలేయడానికి, సమయం ఉండడానికి త్యాగం వేయట్లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి దిగిస్తున్నారు, త్యాగం చేస్తున్నారు. యేసయ్య నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈరోజు దేవుని కొరకు ప్రాణం ఇవ్వడానికి, దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు హింసలు నీళ్ళలో పడడానికి నువ్వు సిద్ధమైతే దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. యేషువా, కోడి తన పిల్లల కింద ఏ విధంగా చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. నా బిడ్డగా నా రాజ్యానికి నీకు వారసులుగా చేయడానికి నేను సిద్ధంగా దేవుడు నేను నన్ను పిలుస్తున్నాను. కలుసుకుని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నాతో మాట్లాడు. దేవుడు నాతో మాట్లాడు. నీ స్వరాన్ని గురించి నువ్వు తినచ్చావు. ఇంకా నేను మూర్ఖత్వం ఉందేమో. ప్రార్థన చేసేటప్పుడు గుడ్లు కళ్ళు తెరిచి చూసుకుంటున్నాను. ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను. నీ మనుషులను పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనసు కొరకు ఆరాధన చేయలేకపోతున్నాను. కళ్ళు ఎక్కువైపడింది, మోకాలు ఒక్కబడింది, కానీ మనసేమో అయ్యా ఉదయం నేను కానీ దేవుడు కలుపుకోవాలి. వాటర్ కాకముందే వాట్సాప్, ఫేస్బుక్, ఇలాంటి సోషల్ మీడియాలో నిమిత్తమైపోయి దేవుడికి సఫలంగా దేవుడి సముఖంగా ఈ 7 స్వభావాలను తగిన వ్యక్తిగత మహిమ, తగిన దినాల్లో సెల్ఫీ అన్ని దినాలు దేవునికి ప్రాధాన్యత, దేవుని మందిరంలో ప్రజలు లేకపోతే నశించిపోయే ఆత్మలకు భారం. ఆయన విశ్వాసాన్ని పోయి నాకు చేసిన విషయాన్ని ఆలోచిస్తున్నాను. దేవునికి నమ్మకాలు దేవుని సంతోషపడుతున్నాను. దేవా, ఈరోజు నాతో మాట్లాడు. విశ్వాన్ని వినిపించి తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం విశ్వాన్ని వినిపించి నాతో మాట్లాడు. నీకు వందన. ఒక పాట పాడుచుండగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఈ 7 గుణాలు మన జీవితంలో ఉండకూడదని ప్రార్థించేద్దాం.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. డ్రమ్ములు కొట్టద్దని, చప్పట్లు కొట్టద్దని, డ్రమ్ములు కొట్టద్దని నాతో పాటు పాడి మీ జీవితాలు. చప్పట్లు కొట్టద్దు, డ్రమ్ కొట్టద్దు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఒకసారి ఆలోచించు, అయినా నాకు ఎవ్వరి తోడుందయ్యా, నీ తోడు కావాలి. నీ ఉంటే నాకు చాలు నా జీవితంలో మేలు, నీ ఉంటే నాకు చాలు నా జీవితంలో అన్నీ 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 ఇస్తాం. ఒకసారి పాడుతూ జీవితాన్ని సమర్పించుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నా యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కళ్ళు మూసుకొని మోకరించి దేవుడి వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనం పాడదాము. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, ఆయనను ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, ఆయనను ముంచి వేసిన ఆశలు అనగారినా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలాలో ఏది అసాధ్యం లేదు, నీకు ఇలాలో